పొలిచెల్ల హరినాథ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఎలా ఉన్నారు? నాకు మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు వైజాగ్లో ఇక్కడ లోకనాయక్ ఫౌండేషన్ తరఫున నాకు జీవన సాఫల్య పురస్కారం అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే చాలా బరువు కూడా వేస్తుంది. ఎందుకంటే ఇటువంటి పురస్కారం అందుకున్న తర్వాత ఇంకా ఎన్నెన్నో చేయాలి, ఎంతో ఎత్తుకు ఎదగాలి అన్న ఉద్దేశం కలుగుతుంది. నేను ఒక డాక్టర్ని, మీరు చూసుంటారు, ఏమి న్యూరాలజిస్ట్ని. కానీ న్యూరాలజిస్ట్గా కానీ సైకాట్రిస్ట్గా కానీ ఉన్న దాంట్లో ఇక్కడ ఇండియాలో సంఘంలో ఉన్న కల్మషమైన ఏదైనా అంశాలు ఉంటే దానిలను మన ముందు ఉంచుకోవాలి, ప్రజలకు తెలియజేయాలి. మాస్ మీడియా అంటే ఈ సినిమా ద్వారా తెలియజేయాలి అన్నదాన్ని ఒక ఉద్దేశంతో, నాకున్న కళాతృష్ణతో నేను సినిమాలు యాక్ట్ చేశాను ఇంతకుముందు. తర్వాత చిన్నప్పటి నుంచి కూడా వివిధ నాటకాలు ఒక 30 నాటకాలు వేశాను ఎస్వి మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు. ఆ కళాతృష్ణను తీర్చుకోవడానికి, తర్వాత మన సంఘంలో ఉన్న డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని అందరి ముందు ఉంచేదానికోసం కూడా ఈ సినిమాలు చేయడం మొదలుపెట్టాను. మొట్టమొదటిసారిగా అప్పట్లో ఉన్న రామానాయుడు గారితో హోప్ మూవీ చేశాను. దాంట్లో టీనేజర్స్ సూయిసైడ్స్ ఎందుకు చేసుకుంటారు అన్న దాని అంశం మీద తీశాను. వివిధ అంశాలకు దానికి నాకు నేషనల్ అవార్డు వచ్చింది, చాలా సంతోషం. తర్వాత చంద్రహాస్ అనే మూవీలో టెర్రరిస్ట్ అంటే ఎవరు, తర్వాత ఒక ఇండియన్ అంటే ఎవరు, అందరు ముస్లింలు టెర్రరిస్టులు కాదు అన్న అంశం మీద నేను సినిమా చేయడం జరిగింది. దానికి చంద్రహాస్ దానికి గోల్డెన్ నంది అవార్డు వచ్చింది, చాలా సంతోషం. తర్వాత వివిధ సినిమాలు కూడా చేయడం మొదలుపెట్టాను. నేను ఒక గ్లోబల్ హాస్పిటల్ గ్రూప్లో డాక్టర్ రవీంద్రనాథ్తో కలిసి ఒక 2000 బెడ్ హాస్పిటల్స్ను 10 ఏళ్ళుగా చేసి దాని తర్వాత అక్కడి నుంచి దాన్ని వేరే సంస్థకి అమ్మడం జరిగింది. దాన్ని గ్లోబల్ హాస్పిటల్ గ్రూప్ అంటారు. దాంట్లో మెయిన్గా అవయవ దానం, ఆర్గన్ డొనేషన్, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి దాంట్లో కూడా ఒక మూవీ చేశాను. అది వచ్చేసి రాజేంద్ర. ఇలా చెప్పుకుంటూ పోతే మొన్న రీసెంట్గా డ్రిల్ అనే ఒక మూవీ చేశాను. అది వచ్చేసి లవ్ జిహాద్ మీద. ముందు కూడా ఇప్పట్లో ఒక నెక్స్ట్ మూవీ చేస్తున్నాను. దానికి డ్రగ్స్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, యంగ్స్టర్స్ మీద ఏముంటాయి, తర్వాత సమాజం మీద డ్రగ్స్ వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, దుష్ఫలితాలు ఉంటాయి అనే దాని మీద చేస్తున్నాను. అలాగే ఆ సినిమాలోనే డిసేబుల్డ్ పీపుల్ అంటే అదర్వైజ్ ఏబుల్డ్ అంటారు, వాళ్ళ రూల్స్ ఏమిటి, వాళ్ళ రైట్స్ ఏమిటి, దాని మీద కూడా ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ఈ సినిమాలోనే ఒక అంశంగా ఒక సేవింగ్ ది గర్ల్ చైల్డ్ అంటే ఒక సమాజంలో ఒక గర్ల్ చైల్డ్కి ఈ బాధలు ఎట్లా ఉంటాయి అన్న దాని మీద అంశం మీద కూడా ఈ సినిమా జరుగుతుంది. ఈ సినిమా పేరు ఇంతకుముందు చూసుంటారు, ఒక ఏవి రామారావు గురించి, గారి గురించి. రామారావు అంటున్నాను ఎందుకంటే నాకు ఆత్మీయుడు, ఎందుకంటే ఆయన స్ఫూర్తితోనే నేను సినిమాల్లో చేయడం మొదలుపెట్టాను, ఈ ఏవి తయారు చేశాను. తర్వాత నేను అమెరికాకి వెళ్ళినప్పుడు నాకు స్ఫూర్తి కలిగించింది, ఎప్పుడైనా కష్టం ఉన్నప్పుడు ఆయన పాటలే నాకు స్ఫూర్తి కలిగించాయి. ఎప్పుడైనా మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు నేను కష్టపడుతూ ఉంటే మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా, మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్త వదురా అనే పాటను గుర్తుపెట్టుకుని చదవడం మొదలుపెట్టాను. అలాగే అమెరికాకి వెళ్ళినప్పుడు ఉద్యోగాలు దొరక్కపోతే ఉందిలే మంచి కాలం ముందున అందరూ సుఖపడాలి నందనందన అనేసి పాటను వెలుక్కు తెచ్చుకుని మైండ్లో ఉంచుకొని, తర్వాత ఎన్ని పనులు చేయాలంటే కూడా దానికి ఒక కృషి ఉండాలి అన్నదాని మీద అన్నగారి పాట, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకే తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు అన్న పాట ఒక స్ఫూర్తిగా తీసుకున్నాను. నేను ఒక
ఏకలవ్య శిష్యుడిని రామారావు గారికి అని చెప్పేదానికి నాకు గర్వంగా ఉంది. ఇంకా నేను ఎక్కువగా టైం తీసుకోవడానికి లేదు. నెక్స్ట్ మూవీ నేను చేయబోయే మూవీ పేరు వచ్చేసి ఆ స్ఫూర్తితోనే నా తెలుగోడు అని రిజిస్టర్ చేశాను. ఆ సినిమా ఇంతకుముందు చెప్పాను, దానికి డ్రగ్స్ వల్ల ఏముంటుంది, డ్రగ్స్ ఎఫెక్ట్ మీద ఏముంటుంది, డిసేబుల్డ్ పీపుల్ వల్ల వాళ్ళ రైట్స్ ఏంటి, తర్వాత సేవింగ్ ది గర్ల్ చైల్డ్ దాని మీద ఎట్లా ఉంటుంది అన్న మూవీ మీద చేశాను. అది థ్యాంక్ యూ డాక్టర్ గారు.